మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలోని ఎవరికి నవ్వు వస్తే వారే ఒంటరిగా నవ్వేవారుగా ఉంటారు. మన నవ్వుని మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ పంచుకోలేరు. మనకి నవ్వు వస్తే మనం ఒంటరిగా నవ్వేవారుగా ఉంటాం. మనకి ఆనందం వేస్తే, సంతోషం వేస్తే ఒంటరిగా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఒంటరిగా అనుభవించే వారంగా ఉంటాం. మన ఆనందాన్ని, మన సంతోషాన్ని మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ మన ఆనందాన్ని, మన సంతోషాన్ని వారు పంచుకోలేరు. మన ఆనందాన్ని, మన సంతోషాన్ని ఒంటరిగా మనమే అనుభవించే వారంగా ఉంటాం. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనమే పంచుకునే వారంగా ఉంటాం. మనకి దుఃఖం వచ్చినప్పుడు మనమే ఒంటరిగా ఆ దుఃఖాన్ని అనుభవించే వారంగా ఉంటాం. మనకు వచ్చిన దుఃఖాన్ని మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ వారు పంచుకోలేరు. మనకు దుఃఖం వస్తే మనమే ఒంటరిగా ఆ దుఃఖాన్ని అనుభవించే వారంగా ఉంటాము. మనకు కష్టాలు, బాధలు, హింసలు, శ్రమలు, రోగాలు మనకు ఎదురైనప్పుడు మనం ఒంటరిగా వాటిని అనుభవించే వారంగా ఉంటాం. కష్టాలు కానీ, బాధలు కానీ, హింసలు కానీ, రోగాలు కానీ ఒంటరిగా అనుభవించే వారంగా ఉంటాం. మనకి కష్టాలు, బాధలు, రోగాలు, హింసలు, శ్రమలు మనకు ఎదురైనప్పుడు ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు, హింసలు, రోగాలు మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు పంచుకోలేరు. మనకి శ్రమలు వచ్చినప్పుడు మనమే ఒంటరిగా ఆ శ్రమలు అనేవి అనుభవించే వరంగా ఉంటాం. మనకి బాధలు వచ్చినప్పుడు మనమే ఒంటరిగా ఆ బాధలు అనుభవించే వరంగా ఉంటాం. రోగం వచ్చినప్పుడు మనమే ఆ రోగాలు ఒంటరిగా అనుభవించే వరంగా ఉంటాం. హింసలు ఎదురైనప్పుడు ఒంటరిగా మనం ఆ హింసలు ఎదుర్కొనే వరంగా ఉంటాం. మనకొచ్చే రోగాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే హింసలు మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన సొంత వారు కానీ పంచుకోలేరు. ఎవరికి రోగం వస్తే వారే అనుభవించాలి. ఎవరికి శ్రమలు వస్తే వారే అనుభవించాలి. ఎవరికి హింసలు ఎదురైతే వారే ఆ హింసలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎవరికి కష్టాలు వస్తే వారే ఆ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎవరికి బాధలు వస్తే వారే ఆ బాధలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఎవరికి నవ్వు వస్తే వారే సొంతంగా, ఎవరికి నవ్వు వస్తే వారే ఒంటరిగా నవ్వేవారుగా ఉంటారు. ఎవరికి ఏడుపు వస్తే వారే ఒంటరిగా ఏడ్చేవారుగా ఉంటారు. ఈ లోకంలోని పాపాన్ని బట్టి సంతోషించే వారంగా ఉండకుండా, పాపాన్ని బట్టి ఆనందించే వారంగా ఉండకుండా, ఈ లోకంలోని పరిశుద్ధంగా బ్రతుకుతూ పరిశుద్ధతను బట్టి మనం ఆనందించే వారంగా ఉండాలి. పరిశుద్ధతను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఈ లోకంలోని పరిశుద్ధంగా బ్రతుకుతూ, పవిత్రంగా బ్రతుకుతూ మన కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు, రోగాలు మనకు ఎదురైనా కానీ మనం ధన్యులము అంటున్న దేవుడు. అందుకు మీరు పిలువబడితిరి అంటున్న దేవుడు. మనం పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పవిత్రమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడిగా ఉండడం, నిజమైన సంతోషాన్ని పొందుకునే వారంగా ఉంటాం. పరిశుద్ధంగా బ్రతకాలని మనం ఏడ్చే వారంగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పవిత్రమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనకొచ్చే కష్టాల నుంచి, బాధల నుంచి, హింసల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి, రోగాల నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉండడం. పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పవిత్రమైన జీవితం జీవించినప్పుడు మనం ఈ లోకంలోని నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని పొందుకోగలుగుతాం. ప్రశాంతతను, నెమ్మదిని ఈ లోకంలోని పొందుకోగలుగుతాం. పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పవిత్రమైన జీవితం జీవించినప్పుడు
దేవుని కనికరము, దేవుని ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆయన జాలి, దయ, కనికరం మన మీద ఉన్నప్పుడు మనకొచ్చే అవమానాల నుంచి, నిందల నుంచి, శ్రమల నుంచి, రోగాల నుంచి, కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.